మెడలో కపాలాల తండా రక్తం కారుతూ ఉన్న ఎర్రటి నాలుక ఒక చేతిలో త్రిశూలం మరో చేతిలో రాక్షసుడు తలతో చూడగానే భయం కలిగించే రూపం కాళికాదేవి సొంతం ఆ శివ భగవానుడే ఆమె కాళ్ల కింద ఉండడం మనం చూసే ఉంటాం. ఈశ్వరుడి కంటే కూడా ఎంతో శక్తివంతమైనదే కాళికాదేవి అని మనకు ఆమె రూపాన్ని చూస్తేనే అర్థమవుతుంది. కోపంలో కాళికాదేవిని శివుడు తప్పించి ఇంకెవ్వరు కూడా శాంతించేలా చేయలేరు. ఎంత ఉగ్రరూపం ఉన్నప్పటికీ కూడా కాళికాదేవి భక్తులకు కొదవలేదు. భక్తుల మీద ఆమె అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉంటారు. అసలు కాళికాదేవి జన్మ వృత్తాంతం ఏంటి, ఆమె రూపం ఎందుకిలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. చెడు మీద మంచితనం విజయం సాధించడానికి ప్రత్యేకంగా కాళికాదేవిని చెప్పుకుంటూ ఉంటారు. శక్తికి సృజనాత్మకతకు మారుపేరు కాళికాదేవి. ధర్మసంస్థాపన కోసం పాపాత్ములను శిక్షించడానికి కాళికాదేవి జన్మించింది అని పురాణాలు చెబుతున్నాయి. మహాకాళి గురించి ఎన్నో కథలో ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ఈ రోజు మేము మీకు రెండు ముఖ్యమైన కథల గురించి చెప్పబోతున్నాం. పూర్వం దారకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడి అనుగ్రహాన్ని పొందుకున్నాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా అతనికి కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే చావు లభిస్తుంది. అత్యంత సున్నితత్వానికి ప్రత్యేకమైన స్త్రీలు తనను చంపేందుకు అవకాశం లేదు అని రాక్షసుడు భావించాడు. అతను రాక్షసుడు కాబట్టి అతని అసుర ప్రవృత్తిని వదులుకోలేదు. వరం లభించిన తర్వాత అతని అహంకారం ఎంతగానో పెరిగిపోయింది. ఎన్నో దారుణాలు చేయడం మొదలుపెట్టాడు. ఎంతో మంది బ్రాహ్మణులను, ఋషులలో మహర్షులను కూడా అతను హింసించడం మొదలు పెట్టాడు. స్వర్గాన్ని కూడా చేయించడానికి ఆ రాక్షసుడు సిద్ధమయ్యాడు. దేవతలు అందరూ కలిసి అతని మీద యుద్ధం కూడా చేశారు. కానీ ఫలితం లేదు. వాళ్లందరూ అతని చేతిలో ఓడిపోయారు. కేవలం ఒక మహిళ మాత్రమే ఈ దారుక రాక్షసుడిని చంపగలదు అని బ్రహ్మదేవుడు దేవతలు అందరికీ చెప్పాడు. అప్పుడు దేవతలందరూ కలిసి శివుడి దగ్గరకు వెళ్లారు. వాళ్లందరూ ఆయనను ఆ రాక్షసుడు బారి నుండి తమను రక్షించమని వేడుకున్నారు. మానవ కళ్యాణం కోసం ఆ పరమేశ్వరుడు తన పార్వతీదేవి వైపు చూశారు. ఆ రాక్షసుడు బారి నుండి అందరినీ రక్షించమని పార్వతీ మాతను పరమేశ్వరుడు అడిగారు. కేవలం పార్వతీదేవి మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలదు. వెంటనే పార్వతీదేవి నవ్వుతూ తన శరీరంలో ఉన్న ఒక అంశాన్ని పరమేశ్వరుడిలో ఏకం చేసింది. పార్వతీదేవి శరీరం నుండి వచ్చిన అంశం పరమేశ్వరుడితో ఏకమైన తర్వాత ఆయన గొంతులో నుండి అవతరించింది. అదే సమయంలో ఈశ్వరుడు త్రినేత్రం తెరిచాడు. అప్పుడే కాళికాదేవి జన్మించింది. నల్లటి రూపం కలిగిన కాళికాదేవి చూడడానికి అత్యంత భయానకంగా కనిపిస్తూ ఉంటుంది. కాళికాదేవి రూపాన్ని చూసిన రాక్షసులతో పాటు దేవతలు కూడా అక్కడి నుండి పారిపోవడం మొదలుపెట్టారు. ఆమె రూపం ఎంత భయానకంగా ఉంది అంటే ఆమె ముందు నిలబడడం ఎవరికీ చేతకాలేదు. ఇలా కాళికాదేవి ఎంతో మంది రాక్షసులను సంహరించింది. మహిషాసుర, తూమురు, విలోమ్, శంభు, నిశాంబు వంటి ఎంతోమంది రాక్షసులను దేవి చంపేసింది. వీళ్లందరి కంటే కూడా అత్యంత బలాన్ని కలిగిన రాక్షసుడు రక్తబీజుడు. అతనిని చంపడం దేవతలకు కూడా సాధ్యం కాదు. రక్తబీజుడు అంటే రక్తం నుండి సృష్టింపబడే ఒక విత్తనం. ఈ రాక్షసుడు ఎంతో కఠోరమైన తపస్సు చేసి శివుడి నుండి ఒక వరాన్ని సంపాదించుకున్నాడు. ఈ రక్తబీరుని గాయపరిచిన వెంటనే అతని రక్తం నుండి మరొక రక్తం పుట్టుకు వస్తాడు. దాంతో తనకు ఎదురులేదు అనుకుని ఆ రాక్షసుడికి అహంకారం పెరిగిపోయింది. గర్వంతో విర్రవీగిన రాక్షసుడు దేవతలను కూడా పీడించడం మొదలుపెట్టాడు. దేవతలు అందరూ అతనితో ఎన్నో యుద్ధాలు చేశారు. కాని అతని రక్తం పడిన చోట నుండి మరొక రక్తం పుట్టుకు రావడం మొదలుపెట్టాడు. ఇలా అతనికి మరణం అనేది లేకుండా పోయింది. రక్త బీజడిని ఓడించేందుకు దేవతలకు ఎలాంటి మార్గం లేదు. దేవతలందరూ దుర్గాదేవి దగ్గరకు వెళ్లి రక్తబీరుని సంహరించమని అడిగారు. వెంటనే దుర్గాదేవి కాళిక అవతారాన్ని ధరించి ఆ రాక్షసుడిని చంపేసింది. ఆ రాక్షసుడిని కాళికాదేవి చంపిన విధానం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ రాక్షసుడి మీద కాళికాదేవి దాడి చేసిన వెంటనే అతని రక్తం కారడం మొదలైంది. దాంతో కాళికాదేవి తన నాలుకని పొడవుగా చాచి అతని రక్తాన్ని కింద పడకుండా తన నాలిక మీదకు తీసుకుంది. ఈ విధంగా కాళికాదేవి రక్త బీజడమే తెలివిగా చంపేసింది. రక్తబీజడిని చంపిన తరువాత కాళికాదేవి ఉగ్ర స్వరూపం ధరించింది. ఆమెను శాంతింప చేయడం ఎవరికి సాధ్యం కాలేదు. ఆ రూపం కారణంగా ముల్లోకాలు అదిరిపడ్డాయి. ఆమెకు భయపడే సమస్త జీవకోటి అల్లకల్లోలంగా మారిపోయింది. వెంటనే దేవతలందరూ భయపడి శివుడి దగ్గరకు వెళ్లి తమరి రక్షించమని వేడుకున్నారు. అయితే శివుడు కూడా కాళికాదేవిని శాంతింప చేయలేకపోయాడు. దాంతో ఆయన కాళికాదేవి పాదాల చెంతకు చేరుకున్నారు.
చేస్తున్నారు. తన కాళ్ల కిందకు వచ్చిన తన భర్తను చూసిన కాళికాదేవి ఒక్కసారిగా శాంతించింది. ఈ విధంగా శివుడు దేవతలకు సహాయం చేస్తూనే కాళికాదేవి కోపాన్ని కూడా తగ్గించాడు. కాళికాదేవి రూపాన్ని మీరు చూసే ఉంటారు. ఒక కాలు శివుడి మీద పెట్టి ఉన్న రూపాన్ని గమనించినట్లయితే కాళికాదేవి నల్లటి నలుపు రంగులో ఉంటుంది. దేవతలు అందరికంటే ఎంతో విచిత్రంగా ఉన్న రూపం కాళికాదేవిది. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో రాక్షసుడు తలన పట్టుకున్న కాళికాదేవి స్వరూపం ఎవరికైనా భయాన్ని కలిగిస్తుంది. ఆ రాక్షసుడు మరెవరో కాదు, రక్తబీజోడు. రక్తబీజుడు రక్తం దుష్ప్రభావం చూపడంతో కాళీ కరాల నృత్యం చేయడం ప్రారంభించింది. భూమిపై ఆమె వేస్తున్న ఒక్కో అడుగుతో వినాశనం జరుగుతూ ఉంటుంది. దేవతలంతా కలిసి వెళ్లి శివుడిని వేడుకొంటారు. కాలనీ శాంతింప చేయడానికి యుద్ధభూమికి వచ్చిన శివుడు ఆమెను పరిపరి విధాలుగా ప్రార్థించిన ఆవేశం చల్లారదు. రాక్షసులు మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగిస్తుంటుంది. కాళీ ఆమె కొప్పు ముడి తొలగి కేశరాశిగా మారుతుంది. ఆమె కేశరాశులు వెలువడినటువంటి గాలి దేవతలను దూరానికి విసిరేస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా ప్రయత్నించిన శివుడు ఎప్పటికీ కాళీ శాంతించకపోవడంతో చివరకు పాదాల దగ్గరికి చేరుతాడు. అప్పటికీ తన పాదాల దగ్గర ఉన్నది భర్త పరమేశ్వరుడు అని తెలుసుకుని కొద్దిసేపటికి శాంతిస్తుంది. అలా శివుడు పాదల చెంతకు చేరితే కాని అమ్మవారి ఉగ్రరూపం చల్లారలేదు. సాధారణంగా భార్యల కాళ్ల దగ్గర కూర్చున్న దేవుళ్ళు తక్కువ. రాధాకృష్ణ సాంప్రదాయంలో రాధ పాదాల దగ్గర కృష్ణుడు కూర్చునే పాద సేవ చేసే విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సత్యభామ అలంకరణ కోసం కూడా శ్రీకృష్ణుడు కాళ్ల దగ్గర కూర్చుంటాడు. అలాంటిదే కాళికాదేవి. శివుడి రూపం కాళికాదేవి కాళ్ల కింద శివుడు పడుకునే ఉంటాడు. కాళికాదేవి రూపం గురించి మనం చర్చించుకున్నట్లయితే ఆమె మెడలో 50 కపాలాల దండ ఉంటుంది. చేతితో తయారు చేసిన వస్త్రాన్ని ధరించిన కాళికాదేవి నాలుకను బయటపెట్టిన రూపమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె కళ్ళు కోపంతో ఎర్రగా ఉంటాయి. ఆమె శరీరం అంతటా రక్తం నిండుగా ఉంటుంది. ఆమె ముఖంలో 3 పెద్ద కళ్ళు ఉంటాయి. ఒకటి సూర్యుడు, మరొకటి చంద్రుడు, మూడవది అగ్నికి ప్రతిరూపం. కాళికాదేవి నిధి మీద చంద్రుడి రూపం కూడా మనకి కనిపిస్తుంది. చెదిరిని జుట్టుతో కాళికాదేవి రూపం ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. దుర్గాదేవి దశమహావిద్యలలో ఒకటి ఈ కాళికా స్వరూపం అని కూడా చాలామంది పండితులు చెబుతూ ఉంటారు. ఎవరైతే రాక్షస స్వభావాన్ని కలిగి దయాదాక్షిణ్యాలు మర్చిపోతారో అటువంటి వారిని సంహరించడానికి కాళిక రూపంలో దుర్గాదేవి జన్మించింది. చెడు మీద మంచి చేసే యుద్ధమే కాళిక రూపం. మంచి వాళ్లకు శుభ ఫలితాలను, చెడ్డవాళ్లకు దుష్ఫలితాలను అందిస్తుంది. కాళికా దేవతను మృత్యుదేవత అని కూడా పిలుస్తారు. ఆమెకు ఉన్న శక్తులు చూసి కలిపురుషుడు కూడా భయపడుతూ ఉంటాడు. సమస్త విశ్వంలో శక్తులన్నీ కలిసి కూడా ఆమెను శాంతింప చేయడం కష్టం. కాళికాదేవిని ఎక్కువగా బెంగాల్లో, అస్సాంలో పూజిస్తూ ఉంటారు. కాళికాదేవి సేవలో ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. ఉజ్జయిని మహాకాళి దేవాలయం, కోల్కతాలోని కాళికాదేవి దేవాలయం, దక్షిణేశ్వర్ కాళికాదేవి ఆలయం, కోల్కత్తలోని కాళికా. అటువంటి దేవాలయాలలో మనకి కాళికామాత అనుగ్రహిస్తూ ఉంది. మీకు కాళికాదేవి అంటే ఎంత భక్తి ఉందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.